బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 33 మందికి ఉరిశిక్ష ఖరారు చేసింది. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2008 జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ నగరంలో సుమారు 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 56 మంది మృత్యువాత పడగా 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమీకి చెందిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ లో సంబంధం ఉన్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని నిఘా సంస్థ తేల్చింది. 2002 గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిర్ధారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు గతంలో విధించిన శిక్షలను పరిశీలించిన హైకోర్టు 38 మందికి విధించిన మనశిక్షను, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును సమర్థిస్తూ తీర్పునైతే చెప్పింది. దీంతో దేశంలోనే అత్యంత కీలకమైన ఉగ్రవాద కేసులను ఒకటిగా భావిస్తున్న ఈ కేసు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసు నేపథ్యం చూస్తే 2008 జూలై 26న సాయంత్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం వరుస పేలుళ్లతో ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. కేవలం 70 నిమిషాల వ్యవధిలో నగరంలోని బస్సులు, రద్దీ మార్కెట్లు, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఆసుపత్రి సమీపంలో వరుసగా 21 బాంబులు పేలేవి. పేలుల్లో 56 మంది ప్రాణాలు కోల్పోగా 200 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ సమయంలో నగరం అంతా భయాందోళనకు గురైంది. పేలుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగానే కొన్ని హాస్పిటల్ వద్ద కూడా భారీ పేలుళ్లు పదార్థాల అమర్చడం అప్పట్లో దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎక్కువ మంది ప్రాణ నష్టం జరగాలన్న ఉద్దేశంతో ఈ కుట్ర జరిగినట్టు అప్పటి దర్యాప్తు సంస్థలు అయితే తెలిపావి. అయితే పేలుళ్లకు కొద్దిసేపటి ముందే మీడియా సంస్థలకు ఒక ఇమెయిల్ పంపించి దాడిలో బాధ్యత వహిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించింది. అది వెంటనే గుజరాత్ పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్, కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలో దిగావి. దేశంలో పలు రాష్ట్రాల్లో సోదాలు కూడా నిర్వహించావి. అనేక మందిని కూడా అదుపులోకి తీసుకున్నవి. పేలుళ్లు ఉపయోగించిన సైకిల్, పేలుడు పదార్థాలు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలు వంటి కీలక ఆధారాలు సేకరించావి. ఈ కేసులో మొత్తం 78 మందికి పైగా అభియోగాలు నమోదయ్యేవి. దాదాపు 13 సంవత్సరాల పాటు విచారణ కొనసాగింది. వేలాది పేజీల ఛార్జ్ షీట్లు, వందలాది మంది సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించిన అనంతరం 2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా నిర్ధారించింది. అందులో 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు కూడా విధించింది. మిగిలిన వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే ఒకే ఉగ్రవాద కేసులో ఎంత పెద్ద సంఖ్యలో మరణశిక్ష విధించడం భారత న్యాయ చరిత్రలో అరుదైన ఘటనగా మనము అప్పట్లో దీనిపై డిస్కషన్స్ కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దోషులు గుజరాత్ కోర్టును కూడా ఆశ్రయించారు. గత కొంతకాలంగా ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిగింది. దర్యాప్తు సంస్థలు సమర్పించిన ఆధారాలు, ప్రత్యేక కోర్టు తీర్పు, నిందితుల తరపున వాదనలు, ప్రభుత్వ వాదనలు కూడా సమగ్రంగా పరిశీలించిన హైకోర్టు ప్రత్యేక కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దోషులపై అభియోగాలు నిరూపితమయ్యాయని పేర్కొంటూ మరణ శిక్షలు, జీవిత ఖైదులను యథాతథంగా కొనసాగించేందుకు కూడా తీర్పు వెళ్తుంది. ఈ తీర్పు మరోసారి ఉగ్రవాదంపై భారత్ న్యాయ వ్యవస్థ కఠిన వైఖరిని స్పష్టం చేసినట్లయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంచలనం అహ్మదాబాద్ సీరియల్ బాంబు పేలు కేసులో గుజరాత్ హైకోర్టు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను సమర్థించడం ద్వారా ఉగ్రవాదంపై రాజీ లేని ప్రసక్తే లేదని ఒక స్పష్టమైన సందేశం మరోసారి దేశం ఇచ్చినట్లయితే మనం భావించవచ్చు. మరి ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే ఏదైతే గతంలో ఇచ్చిన తీర్పును దాన్నే సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా కొంత ఎవరైతే అప్పట్లో చనిపోయిన క్షతగాతులు కావచ్చు, చనిపోయిన కుటుంబ సభ్యుల్లో కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.